లాస్ట్కు చంద్రబాబు నాయుడు గారు ఎంత దాచిపెట్టినా ఇన్ని వాల్యూమ్స్లో నుంచి బయటకు తీస్తే లాస్ట్కి అంతే తెలుస్తుంది. అంతే అమౌంట్ ఎక్కడ పోదు, ఎక్కడ ఒకసారి కనిపిస్తుంది. వాస్తవం ఏమిటి అనంటే మనకన్నా ముబ్బడిగా చంద్రబాబు నాయుడు గారు లెఫ్ట్ రైట్ సెంటర్ అప్పులు చేస్తాం. మా హయాంలో 2023-24 మా లాస్ట్ ఇయర్ 2023-24లో మేము 62,207 కోట్లు మేము అప్పు చేస్తే ఈ పెద్ద మనిషి 2024-25 ఈయన ప్రవేశపెట్టిన రివైజ్డ్ ఎస్టిమేట్లో ఈయన చూపించిందే 73,362 కోట్లు ఈయన అప్పు చేసినాడని చూపించాడు. అది వేరే విషయం అనుకో. 93,000 కోట్లు యాక్చువల్గా చేసి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ 73,000 కోట్లకు జనవరికే 83,000 కోట్లు, ఫిబ్రవరిలో మార్చ్లో ఇంత దాకా తీసుకుంటే ఇంకో మరో 10,000 కోట్లు, 93,000 కోట్ల దాకా అప్పులు అయినాయి అన్నది పక్కన పెడితే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి 73,362 కోట్ల రూపాయలకు ఫైనల్గా రివైజ్డ్ ఎస్టిమేట్లో వాళ్ళు చూపించిందే డెట్ కింద మనం తీసుకున్నా కూడా మేం చేసిన అప్పు కన్నా చంద్రబాబు నాయుడు అప్పు ఎక్కువగా కనిపిస్తున్నాను. 10,000 కోట్లు పైచిలుకు, 11,000 కోట్లు పైచిలుకు. మేము 62,207 కోట్లు మేం చేస్తే 73,362 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ అప్పులకు తోడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు మీద వరల్డ్ బ్యాంకు ఏడీబీ లోన్లు మొన్న శాంక్షన్ అయినాయి 15,000 కోట్లు. హుడ్కో లోను అమరావతికి మొన్న శాంక్షన్ అయింది 11,000 కోట్లు. ఇది కాక కేఎఫ్డబ్ల్యూ లోను మరో 5,000 కోట్లు ఇంకా ప్రాసెస్లో ఉంది, ఇంకా శాంక్షన్ కాలా. ఇది కాక మొన్న మార్క్ ఫెడ్కు 8,000 కోట్లు తెచ్చినారు. సివిల్ సప్లైస్కు మరో 5,000 కోట్లు కూడా తెచ్చినారు. ఇదంతా కూడా మనకు తెలుసు. సో ఈ రకంగా చూసుకుంటే దాదాపుగా ముబ్బడిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు లెఫ్ట్ రైట్ సెంటర్ జరుగుతూ ఉన్నాయి.